రోజు అక్క వంట చేస్తుంది, ఈరోజు నేను చేస్తా. అది కూడా చికెన్ బిర్యానీ నా స్టైల్లో చేస్తా. కేజీన్నర చికెన్, దానికి మసాలా ఒక స్పూన్నర పడుతుంది. కొంచెం మసాలా బాగానే ఉండాలి. స్పూన్ మిరియాల పొడి, అల్లం, పసుపు, ఉప్పు, మార్వాడి మెంతి కొంచెం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నూనె, ఇప్పుడు పెరుగు ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. 4 లవంగాలు, ఒక మంచి పెద్ద నిమ్మకాయ మంచిగా పిండుకోవాలి. అందులో పోవాలి. మసాలా అంతా వీటికి పట్టాలి ముక్కలకి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అంటే ఈ వంట నాకు మా అక్కే నేర్పింది. ఆమె చేస్తుంటే చూసి నేర్చుకున్నా నేను. ఇంకా కొంచెం మంచిగానే చేస్తాను నేను మా అక్క కంటే, కానీ కొంచెం మా అక్క స్టైల్ కూడా ఇలా కలిపిన. ఇది ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్, కానీ మంచిగా కలుపుకోవాలి. ఇది అంత మంచి ముక్కలకు మసాలా పట్టాలి. ఇట్లా నాకు కలిపినాక ఒక 2 గంటల సేపు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది, ముక్కకు పడుతుంది అంతా. ఈ కలుపుట్లోనే ఉంటుంది మొత్తం బిర్యానీకి టేస్ట్ అంతా. పుదీనా కూడా వేసుకోవాలి కొంచెం, ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని. ఒక 2 గంటలు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా అవుతుంది. ఇది 2 గంటలు అయింది, నానింది మంచిగా. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇటు నూనె పెట్టుకున్నా. ఇప్పుడు ఈ నూనెలో ఇదంతా ఫ్రై చేసుకోవాలి. మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి పీసులన్నీ. ఇది ఫ్రై బిర్యానీ. ఇట్లా చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలి. తీసుకుందాం ఇవి. ఇప్పుడు మంచిగా ఇవన్నీ ఇట్లా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం రైస్ పెట్టుకుందాం. గిన్నె పెట్టుకుందాం, వేడైంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇట్లా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం అల్లం, మార్వాడి మెంతి కొంచెం, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, వాటర్ వేసుకోవాలి. ఇందులో నీళ్ళు మరిగేంత లోపల మనము కొన్ని ఉల్లిగడ్డలు వేపుకుందాం. కొంచెం పెసరు పట్టింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఆడికాడికే అవుతుంది. ఇందులో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఈ మూత పెట్టుకుందాం. రైస్ అయింది. ఇప్పుడు గ్రేవీ ఉంటుంది కదా, అది మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ముక్కలు మొత్తం దీంట్లో పెట్టుకోవాలి.
ఏమన్నా ఏంపుకున్నాయి. అన్నం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే వేసుకోవాలి అన్నం. ఇందులో జీడిపప్పు, కిస్మిస్, ఉల్లిగడ్డలు వేపుకొని కొంచెం మీద వేసుకోవాలి అన్నం మీద. ఇప్పుడు దీన్ని మంచిగా సిమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాం. గాలి పోకుండా మంచి పెద్ద మంచి అయిపోయింది. ఎంత సూపర్గా అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇక టేస్ట్ చేసి చెప్తా నేను. ఆహా, సూపర్ వచ్చింది బిర్యానీ. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. బిర్యానీ రెడీ అయింది. చాలా టేస్ట్ ఉన్నది. నేను కూడా తిని చూపిస్తా మీకు. సూపర్ టేస్ట్ ఉన్నది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.